ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/1/2026 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, తదియ రాత్రి 2:45 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:49 వరకు, వర్జము రాత్రి 9:15 నుంచి 10:53 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:01. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఉద్యోగ లాభం, ఐశ్వర్యము, ఆనందము, సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభవార్త శ్రవణము, ప్రయాణానుకూలత, విదేశీయానము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నులకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు, ఇచ్చిన ధనము తిరిగి రావడం, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభం, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు అభివృద్ధి, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను పొందుకునే అవకాశం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సుఖజీవనం, శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం కూడా బలంగా ఉంటుంది, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, పటిష్టమైనటువంటి మనోభీష్ట సిద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం, ధనకరక వస్తువుల ప్రాప్తి, చాలా మంచి ప్రశాంతత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు, అనుకూలమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా పండగ వాతావరణం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది, ఆర్థిక విషయాల వెసులుబాటు కూడా బలంగా కనబడుతుంది, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చెల్ల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద
శుభ ప్రయోజనాలు, వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రుల అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రమాద హేతువు, తొందరపాటుతనము, లేనిపోయిన అనవసరపు విభేదాలు, చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, ఈవెంట్ చేసేవారు మోసపోయే అవకాశాలు, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారులు క్రీడాకారులు విదేశాలు కూడా మోసపోయే అవకాశాలు, రైతన్నల కష్టకాలం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బంది, మధ్యవర్తిత్వంలో ఇబ్బంది పడే అవకాశం, పూచికత్తు సంతకాలు చేయకండి, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి, మత్స్యకారులు ప్రమాదం, రొయ్యలు చేపల ఇబ్బంది, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ నుంచి నష్ట సమాచారం, ఈవెంట్స్ కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు, రాజకీయ నాయకులకు అవమానాలు, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టపోయే అవకాశం, తీవ్రమైన ఇబ్బందులు, అపవాదులు, అవమానాలు, లేనిపోని చికాకు, అలాగే పనికిమాలినటువంటి ప్రసంగాలు, మద్యపాన సేవనం ప్రమాదం కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగానికి రాజీనామా చేసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 5 నుంచి 8 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. వీరికి ఉదయం 10:34 నుంచి 11:27 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సుఖజీవనం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, వ్యాపార పరంగా అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు మరియు కోర్టు వివాదాల సమస్యపడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యార్థి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల తప్పకుండా ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు. ఇదంతా చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ప్రశాంతమైన జీవనం, ధనలాభం, ప్రయాణ లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రులతో సమాగమము, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే ధనకనక వస్తువాన ప్రాప్తి బాగుంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు, విద్యార్థికి లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఒక స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ ఇవ్వడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిలో ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం, ఆనందకరమైన ధన కనుక వస్తున్న ప్రతి వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాల్లో కూడా ప్రశాంతత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి, చేతి నిండా ధనం ఉంటుంది, ప్రశాంతమైన శుభజీవనం ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు వీరికి 6 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైన ఆలోచనలు, మంచి మిత్రుల కలయిక, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, సంతాన యోగం,
బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్టయోగం మీరంతా మీకు బాగుంటుంది. 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకము, మోసపేతనము, మోసం చేసే అవకాశం, శత్రువుల బాధ, విపరీతమైనటువంటి ధన వ్యామోహము, లంచగొండులుగా పట్టుబడడం, కళాకారులు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానత, ఈవెంట్ చేసే వారు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, సోదరుల వల్ల, మిత్రుల వల్ల ప్రమాదము, జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు చేసి చూసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అసమానతలు, సినిమా రంగంలో నష్టం, కళాకారులు, క్రీడలకు ఇబ్బంది, రైతన్నలకి పూలు పలుకులు పండించే నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం జరిగే అవకాశాలు, విద్యా నష్టం, అలాగే కుటుంబపరమైనటువంటి అగౌరవాన్ని పొందుకోవడం, లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు, విచ్చలవిడితనం, ఖర్చు, అతి మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు, రుణ సంబంధ విషయాల్లో చాలా ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని చికాకులు, తొందరపాటుతనాలు, ప్రమాద గంటికలు మోగుతున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోనటువంటి దుస్సంఘటనలు, చికాకులు, విపరీతమైనటువంటి మానసిక ఉద్వేగం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి నష్టదాయకమైన స్థితి. చెడ్డ వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార పరంగా మోసపోవడం, ప్రతి చోట ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 10 నుంచి 13 అధ్యాయాలు చదువుకోండి, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైన జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభము, సంతోషం, ఆనందం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా 5 అంకెల అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వాక్చాతుర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రుల సమాగమం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన సుఖ శుభ జీవనాన్ని పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయాలకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి సంపదగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రశాంతమైన వాతావరణం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యలో రాణింపు, ఉద్యోగుల అనుకూలత, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి సానుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగం, జన్మజాతకం తప్పకుండా చూయించండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అనవసరమైనటువంటి అనారోగ్య సూచనలు, ప్రమాదాలను పడే అవకాశాలు, మద్యపాన సేవనం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, మత్స్యకారులు ప్రమాదంలో పడడం, రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది, అలాగే రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సోదరుల మధ్య విభేదాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, కుటుంబ విచ్ఛిన్నము, లేనిపోని చికాకులు, తొందరపాటుతనము, బంధుమిత్రులతో అనుకూలత, నష్టము, కష్టకాలము, లేనిపోని అవమానాలు, చికాకులు, అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం ఇబ్బంది పడే అవకాశం, వివాహాలు కూడా కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బంది, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, లంచాలు పుచ్చుకోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోవడం, రాజకీయ నాయకులకు అవమానాలు, సినిమా రంగంలో కష్టాలు, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈవెంట్ చేసే వారికి కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకుల నష్టం, అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం కలుగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, ఈవెంట్స్ పనికిరావు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక, కుటుంబ, అలాగే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం కూడా ఉంది. తప్పక మీరు భగవద్గీత పారాయణం 3 నుంచి 11 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా కందులు కానీ, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:43 నుంచి 11:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.